హే నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫైనల్లీ ఈరోజైతే మనకు ఒక హెలికాప్టర్ టికెట్ అయితే దొరికింది. దీనికోసం నేను పడిన పాటలు అంటూ లేవు. చాలా అంటే చాలా. సోన్ప్రయాగ్ నుండి సర్సీకి అయితే 2 సార్లు తిరిగాను. మళ్ళా సోన్ప్రయాగ్ నుండి మళ్ళీ రాంపూర్ వచ్చాను. రాంపూర్ నుండి మళ్ళా సర్సీకి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ సర్సీ నుండి ఇప్పుడు మళ్ళీ రాంపూర్ వచ్చి రాంపూర్లో అయితే ఉన్నాను. అసలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చాలాసార్లు అయితే తిరిగేశాను. ఎటు పడితే అటు తిరిగి ఫైనల్లీ మనకైతే ఆన్లైన్లోనే ఒక టికెట్ అయితే దొరికింది. ఆఫ్లైన్లో ట్రై చేశాను. ఆఫ్లైన్లో అయితే ఖాళీ 7,000 8,000 రూపాయల టికెట్ అయితే 20,000 అయితే అడిగారు. మనం అంత ఇవ్వలేం కదా. అయినా కానీ ఒకసారి ట్రై చేశాను, బట్ అది ఫేక్ అయింది. మీరు కూడా అట్లాంటివి చూసుకోండి. బట్ ఫైనలీ నేనైతే ప్రస్తుతానికైతే ఇక్కడ రాంపూర్లో ఒక చిన్న హోటల్ అయితే ఉన్నాను. ఇదైతే డబ్బులు అయితే ఏం కాదు. ఇది వీళ్ళు కూడా ఈరోజు అదృష్టానికి ఫ్రీగానే ఇచ్చారు. ఇలా ట్రావెల్ చేస్తున్నానని చెప్తే వాళ్ళు అయితే ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే దానికి తోడు అక్కడ సోన్ప్రయాగ్లో ఒక ఎన్డీఆర్ఎఫ్లో డ్యూటీ చేసే ఒక సారు నాకైతే ఈ హోటల్ చూపించారు. నా ఫ్రెండ్ది, అక్కడ ఉండు, ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పేసి. అందుకని అయితే ఇక్కడ నన్ను స్టే చేస్తున్నాను. అయితే ఇక్కడ వీళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు కూడా. అంటే చూసుకుంటున్నారంటే ఫుడ్ అలాంటివన్నీ తెచ్చేస్తున్నారు తినడానికి. బట్ ఫైనల్లీ ఈరోజు అయితే నాకైతే హెలికాప్టర్కి టికెట్ అయితే దొరికింది. కేదార్నాథ్కి, పాటా టు కేదార్నాథ్ 7,000 సంథింగ్ పడింది. 7,200 సంథింగ్ పడింది. ఫైనల్లీ మనకైతే ఒక హెలికాప్టర్ టికెట్ అయితే దొరికిందండి. ఓకే, బాయ్ బాయ్, రేపు కలుసుకుందాం.